హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి చేతి వంటలు. ఈరోజు అయితే మరి సీజనల్గా వచ్చే మ్యాంగోస్తో చక్కటి రెసిపీస్ అయితే మనం చేసుకోవచ్చు కదా. అలాగే ఈరోజు మ్యాంగో లస్సీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. మరి వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి, లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి దీని ప్రాసెస్ చూద్దామా. ఈ లస్సీ చేసుకోవడానికి నేను ఒక మ్యాంగో తీసుకున్నాను. ఒక మ్యాంగోకి ఒక కప్పు షుగర్, ఒక కప్పు పాలు, అలాగే ఒక కప్పు పెరుగు పుల్లగా ఉండకూడదు, కొంచెం ఫ్రెష్ పెరుగు తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు మ్యాంగోకి పైన తొక్కని పీల్ చేసేసుకోవాలి. ఈ విధంగా తొక్క తీసేసుకొని ఒకసారి మ్యాంగో క్లీన్ చేసుకొని దాని వెనక ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మ్యాంగోని ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఎన్ని మ్యాంగోస్ తీసుకుంటే దాన్ని బట్టి షుగరు, పెరుగు, పాలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న వాటిని మిక్సీలోకి వేసుకోవాలి. ముందు మీకు మ్యాంగోని విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి షుగరు, పాలు, పెరుగు 3 వేసేసి అవసరమైతే కొద్దిగా కూల్ వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే ఇది చాలా చిక్కగా ఉంటుంది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. అయినా కూడా వాటర్ యాడ్ చేసుకున్నా కూడా మనకి ఇది చిక్కగానే వస్తుంది. చూడండి ఇలా ఉంటుంది. మనకి చక్కగా లస్సీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఇంకొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. అలాగే మనం ఐస్ క్యూబ్స్ వద్దనుకుంటే, చల్లదానం వద్దనుకుంటే కనుక మామూలుగానే తీసుకోవచ్చు, ఎందుకంటే కూల్ వాటర్ కూడా యాడ్ చేసాము. ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ జ్యూస్ వేసేసుకోవాలి. అంతే, మనకి మ్యాంగో లస్సీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మళ్ళీ కొద్దిగా కట్ చేసుకున్న మ్యాంగో పీస్ వేసేసుకోవాలి. ఇవి చాలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది మనకి లస్సీలోకి, టేస్టీగా అలాగే కలర్ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట. ఇలా వేసుకోవాలి. దీన్ని వేసుకున్న తర్వాత దీనిపైన చక్కగా డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా మనం వేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం వేస్తున్న, బాదం పలుకులు ఇలా వేసేసుకొని చక్కగా తాగేస్తే సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్. సింపుల్గా మనం మ్యాంగో లస్సీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఎప్పుడు ఫ్రూట్స్ తినడమో లేదంటే ఒకటే టైప్ జ్యూస్ తాగడమో కాకుండా మనకి సీజనల్గా వచ్చి మ్యాంగోస్తో ఈ విధంగా డిఫరెంట్గా మనం ట్రై చేసుకుంటూ ఉంటే బాగుంటుందన్నమాట. ఓన్లీ సమ్మర్లో మాత్రమే తినగలం కదా వీటిని, కాబట్టి ఇలా మనకి నచ్చినట్టుగా ప్రిపేర్ చేసుకుంటూ తింటే చాలా బాగుంటుంది. మరి చూసారు కదండి చక్కటి మ్యాంగో లస్సీ ఎలా చేసుకోవాలో. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అయితే పెరుగు మాత్రం ఫ్రెష్ తీసుకోవాలి. కాస్త నిల్వ పెరుగు తీసుకుంటే పుల్లగా ఉంటుంది అనమాట, అది తాగలేము మనం. సో కాబట్టి ఫ్రెష్ పెరుగు అయితే మనకి చాలా కమ్మగా ఉంటుంది ఈ మ్యాంగో లస్సీ. మరి చూసారు కదండి, మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు లైక్ ఇచ్చి కామెంట్ చేయడం వల్ల మన వీడియోస్ మరి కొంతమంది చూస్తారనమాట. సో మరి మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.